ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థులను నయవంచన చేస్తూ విద్యార్థులను మోసగిస్తూ ఈ యొక్క గత బీఆర్ఎస్ ప్రభుత్వ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులను ఈరోజు నయవంచన చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఖబర్దార్, నీకు విద్యార్థుల తరపు నుంచి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ఏదైతే 40 లక్షలకు సంబంధించినటువంటి విద్యార్థులకు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 15,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫీజు రియంబర్స్మెంటు అదేవిధంగా స్కాలర్షిప్ సంబంధించి పెండింగ్ చేసి విద్యార్థులను ఆగం చేస్తూ ఉన్నావో, భారతీయ జనతా పార్టీ ఈరోజు విద్యార్థుల పక్షాన ఏదైతే భారతీయ జనతా యువమోర్చా ఈరోజు నడుం బిగించి విద్యార్థుల పక్షాన పోరాటం ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ పట్టణంలో కాలేజీలలో ఈ పెద్ద ఎత్తున విద్యార్థుల చేత ఏదైతే నంబర్కు మిస్డ్ కాల్ ఇప్పిస్తూ అదేవిధంగా నీకు డిమాండ్ లెటర్ రాజీనామా చేస్తావా లేదంటే ఫీజుల బకాయిలు చెల్లిస్తావా అని చెప్పి ఏదైతే బీజేపీ ఫీజులకు సంబంధించిన బకాయి మీద బీజేపీ లడాయి ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థుల పక్షాన. ఒక్కొక్క విద్యార్థికి ఈరోజు 45,000కు పైగా ఈరోజు బకాయి పడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులను ఈరోజు ఫీజులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా ఈ రాష్ట్ర ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులను ఈరోజు ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం జరిగింది. కేవలం ఉద్యమానికి అదేవిధంగా ఉద్యమానికి నడుం బిగించిన విద్యార్థులను ఈరోజు గత ప్రభుత్వంలో కూడా ఎటువంటి ఎగ్జామ్స్ కూడా అయితే పారదర్శకంగా నిర్వహించకుండా గతంలో ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పేపర్ లీకే కానీ అదేవిధంగా టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి పేపర్ లీకేజీలే కానీ ఇట్లా గత ప్రభుత్వం కొనసాగిస్తే దాన్ని వారసత్వంగా కేసీఆర్ను వారసత్వంగా తీసుకున్న రేవంత్ రెడ్డి కూడా ఈరోజు అదే పంతాలో పోతా ఉన్నాడు. కాబట్టి ప్రజలు తలుచుకుంటే, యువత తలుచుకుంటే, విద్యార్థులు తలుచుకుంటే జరిగేదేం లేదు, నిన్ను బొంద పెడతారని చెప్పి రేవంత్ రెడ్డికి గజ్వేల్ నుంచి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ ఫీజులు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా యువమోర్చా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై బీజేపీ, జై బీజేపీ.